తెలంగాణ ప్రభుత్వము రైతాంగం పట్ల అవలంబిస్తున్నటువంటి విధానం మారలే. అనేక రకాల హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతాంగం పట్ల ఎంత నిర్లక్ష్యంగా, ఎంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తుందో ఈరోజు ధాన్యం ప్రొక్యూర్మెంట్ ఈ ప్రభుత్వ పనితీరుకు, రైతాంగం పట్ల వాళ్ళకున్నటువంటి చిత్తశుద్ధికి అర్థమవుతా ఉంది, అద్దం పడతా ఉంది. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వము, రైస్ మిల్లర్లు, అధికారులు, దళారీల మధ్యలో తెలంగాణ రైతులు విలవిలలాడుతూ ఉన్నారు. అంగట్లో అన్ని ఉన్నప్పటికీ అల్లుని నోట్లో శనన్నట్టుగా ఈరోజు ప్రభుత్వం యొక్క చేతగానితనం కారణంగా, ప్రభుత్వానికి సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక లేని కారణంగా రైతుల పంట చేతికొచ్చిన తర్వాత వానదేవుడు ఆగ్రహానికి గురవుతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు యాత్ర చేసేంత వరకు ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నారు. మంత్రుల ఛాంబర్లో, ఏసీ రూమ్లలో కూర్చున్నారే తప్ప ఈరోజు ప్రభుత్వం నుంచి ఎక్కడ వేసిన గొంగడి అన్నట్లుగానే ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం వహించింది. మా పార్టీ గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు తిరుగుతున్నప్పుడు అప్పుడు ఈ ప్రభుత్వానికి చలనం వచ్చింది తప్ప అంతకుముందు ప్రకటనకు మాత్రమే పరిమితమైంది.